ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం, ఈ గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. చింతామణి అంటే చింతామణి అనే ఊరు మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నదండి, ఆ ఊరు కాదు, చింతామణి శాస్త్రం అంటారు. గవ్వలేసి చూస్తామండి, 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూస్తాం. ఇది వేదకాలం నుంచి నడుస్తున్నది. ఈ కాలంలో అయితే ప్రచారం కొద్దిగా తగ్గింది, ఇంకా పెరుగుతుంది. ఈ గవ్వల శాస్త్రం లక్ష్మీ శాస్త్రం ఉంటుంది. ఇది లక్ష్మీ స్వరూపం, విష్ణు స్వరూపం, శివుడి స్వరూపం, రేణుక ఎల్లమ్మ స్వరూపం. దాని మూలంగా మాత్రం ధనుస్సు రాశి వారి పేరు మీద గవ్వలేసి చూస్తున్నామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో యోగం, బలం, ఆచారం, కర్మ చూద్దామండి. ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. వారికి ధనుస్సు రాశికి అధిపతి మాత్రం బృహస్పతి గురుడు అండి. గవ్వలు పడ్డాయి, 5 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. వారి పుట్టుక నుంచి మాత్రం చాలా వరకు మాత్రం మూల నక్షత్ర జాతకులకు మాత్రం కేతు మహారదశ ఉంటుందండి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం జాతకులకు మాత్రం శుక్రమహారదశ ఉంటుందండి. ముఖ్యంగా 5 గవ్వలు పడ్డాయి. వారి జాతకంలో మాత్రం ధనుస్సు రాశి వారు వ్యాపారం చేస్తే తిరుగు ఉండదండి. వారి కాడ బాణం ఉండదు. ధనుస్సు అంటే విడిచిపెట్టేది, కానీ బాణం వచ్చిందనుకో, శరం ఉన్నదనుకో మాత్రం తిరుగు ఉండదు. వారికి పార్ట్నర్షిప్ వ్యాపారంలో పైకొచ్చే అవకాశం ఉంటుంది. వారు ఏ పని చేసినా జయం ఉంటుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అలాగే పురుషులు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అవమానాలు, లేనిపోని చిక్కులు, చికాకులు, బదలాములు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల వైవాహిక జీవితంలో లేనిపోని అనుమానాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మంచిగా సంసారం చేసుకుంటున్న వారిని, భార్యాభర్తల్ని ఇంటి వాళ్ళే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, లేదా కొలీగ్సే కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, సంసారంలో లేనిపోలు కలతలు రేపే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే సంతాన రీత్యా మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. బాలరిష్ట దోషం వస్తుంది. బాలరిష్ట దోషం అంటే అండి, పిల్లలు కలగకపోవటం, లేదా పిల్లలు కలిగి ఎదగకపోవటం, పిల్లలు ఎప్పుడు హాస్పిటల్ పాలు కావటం, పిల్లలకి ఎన్ని హాస్పిటల్ చూపించినా కూడా రిపోర్టులా బాగానే ఉంది అనిపించడం, కానీ ఇంట్లో పోతే మాత్రం పిల్లలు గాలి గాలి చేయటం, నిద్రపోకపోవటం, నిద్ర పోనీయకపోవటం, ఇబ్బంది పెట్టడం, ఒక నిమిషం నవ్వటం, ఒక నిమిషం ఏడవటం, ఇలాంటి దోషాన్ని బాలరిష్ట దోషం అంటారు. ఆ బాలరిష్ట దోషం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ పిల్లలకి మాత్రం అమ్మవారి పూజ చేపించాలండి. కులదేవతకు పూజ చేపించాలి. ఏ అమ్మవారైనా సరే పర్వాలేదు, అమ్మవారికి పూజ చేపించాలి. రెండవది మాత్రం ఎడమ చేతో కొట్టొద్దు, దరిద్రమని తిట్టొద్దు. అలాగే చీపిరి కట్ట తీసుకుని కొట్టేటోళ్ళు కూడా ఉంటారు. కోపంలో మనం ఏం తీసుకుని కొడతామో మనకే తెలియదు. మన పిల్లలే కదా, ఎవరు ఏమంటారు అనుకుని కొట్టేటోళ్ళు కూడా ఉంటారు. అలాంటి సంఘటనలు చేయొద్దండి. ఆ బాలలకు మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం పూజ చేపించడం, లేదా మాత్రం అమ్మవారికి పూజ చేపిస్తే మాత్రం ఆ దరిద్ర బాధలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. కానీ మాత్రం మన వస్తువు అయినా సరిగా మాత్రం చూపించకుండా తినాలంటారు. అంటే ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉంటుంది, ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉండదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు స్థలం కొనాలనుకునే వారికి, అలాగే ఇల్లు స్థలం అమ్మాలనుకునే వారికి, అలాగే ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి, ఉద్యోగస్తులు ఉద్యోగం మారాలనుకునే వారికి, అలాగే వ్యాపారం చేంజ్ చేయాలనుకునే వారికి, అలాగే మాత్రం ఉద్యోగంలో నేను పైరెట్టింపు రావాలనుకునే, ప్రమోషన్ రావాలనుకునే వారికి, అలాగే ఉద్యోగంలో మాత్రం ఏరే దేశం ఏరే రాష్ట్రం బదిలీ కావాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది. లేదా పెద్దల ఆస్తి రావాలనుకునే వారికి, తల్లిదండ్రులది కానీ అత్తమాలది కానీ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి 3వ స్థానంలో శని నడుస్తుంది. పంచాంగ శాస్త్ర ప్రకారం గవ్వలైతే 5 గవ్వలు పడ్డాయి. వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా తిరుగు ఉండదు. వారి జాతకంలో పట్టిందల్లా బంగారం ఉంటుంది. దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా, ఏ పార్టీల పోయినా, ఏ నియోజకవర్గంలో పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా, ఏ గ్రామంలో పోయినా, ఏ జిల్లాలో పోయినా కానీ వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే పట్టు వదలని విక్రమార్కుడు లెక్క గెలిచే అవకాశాలు ఉంటాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలిస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా శుభం గవ్వలు పడ్డాయండి. ఎందుకంటే మాత్రం ధనుస్సు రాశి వారికి అధిపతి మాత్రం బృహస్పతి అండి. బృహస్పతి అంటే మాత్రం దేవతల గురుగ్రహానికి 3 గవ్వలు పడ్డాయండి. త్రికారణ శుద్ధిగా విష్ణు ఈశ్వర్ బ్రహ్మ దయ ఉంటుంది. అలాగే త్రిమాతలు
మాత లక్ష్మీమాత, పార్వతీమాత, సరస్వతీమాత దయ కూడా ఉంటుంది. చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుంది. కళ్యాణం చేయాలనుకునే వారికి, అంటే పెద్దలకు, వయసులో పెద్దగా ఉన్నవారికి, అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు, కళ్యాణం చేయాలనుకునే వారికి కలిసి వస్తుంది. లేదా ఇల్లు కట్టాలనుకునే వారికి కలిసి వస్తుంది. లేదా శుభకార్యం చేయాలనుకునే వారికి కలిసి వస్తుంది. లేదా మాత్రం ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకునే వారికి తప్పకుండా ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. లేదా మాత్రం గవర్నమెంట్ రుణం చాలా కాలం నుంచి వచ్చే రుణం రాకుండా ఆగి ఉంటే అది కూడా వస్తుంది. లేదా మాత్రం నష్టపరిహారం ఏదైనా నష్టమై, ఇల్లు నష్టమై, భూమి నష్టమై, లేదా మాత్రం ఇంట్లో ఎవరికైనా ప్రాణగండమై నష్టమై అది గవర్నమెంట్ నుంచి సొమ్ము వచ్చేది ఆగిపోయిన వారికి తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే స్త్రీలకు సంసారంలో నష్టమైన వారికి, భర్తకు గండం వచ్చి నష్టమైన వారికి, వారికి వచ్చే పరిహారం రాకుండా ఉన్నవారికి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే స్త్రీలు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏది చేసినా కలిసి రాకపోవటం, బరకత లేకపోవటం, ఎంత సంపాదించినా కుడి చేతిలో సంపాదించడం, ఎడమ చేతిలో పోగొట్టడం, వారే కష్టపడి పిల్లల్ని పెట్టి పెద్దల్ని చూసి, కానీ భర్త మాత్రం ఏ పని చేయకుండా మాత్రం లావరీస్గా తిరగటం, ఇష్టం వచ్చినట్టు తిరగటం, టైంపాస్గా తిరగటం, ఇలాంటి సంఘటనలు ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అవి తొలగిపోయే మాత్రం భర్త మారే అవకాశం ఉంది. కానీ వారు కూడా ఒక ఉద్యోగ బలం చేసే అవకాశం ఉంది. వారు కూడా ఒక దారికి తెచ్చే అవకాశం ఉంది. కానీ ఇన్నాళ్ళ నుంచి పడుతున్న మీరు బాధలు, అష్టకష్ట చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆ భగవంతుడు ఇన్ని రోజులు మీకు బాధ పెట్టినందుకు ఒక దారి తెచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పటి వరకు అయితే మాత్రం 8 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు మీద ఎలా ఉందో. మూడోసారి ఇస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలంలో చాలా వరకు శుభయోగమే ఉన్నదండి. అశుభయోగం అయితే లేదు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం చాలా మంచి ఉందండి. పంచపాండవులు వనవసరం పడే అయినా సరే మాత్రం వీరి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా మాత్రం ఏరే దేశం, ఏరే ప్రాంతం, ఏరే యోగం పోవాలనుకునేవారు కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం లాయర్ రంగంలో ప్రాక్టీస్ చేసేవారు, న్యాయవాది రంగంలో ప్రాక్టీస్ చేసేవారికి గొప్ప యోగ బలం కలిసి వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు మీకు తరసపడే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కాలేజీ మారటం కానీ, లేదా స్కూల్ మారటం కానీ, ఏరే రాష్ట్రం నుంచి ఏరే రాష్ట్రంలో కాలేజీ మారాలనుకునే వారు కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. అలాగే చదువు విషయంలో పెద్దలు ఒక రకంగా చదువుకోమంటే మనం ఒకటి చదువుకోవాలని ఉంటారు కొందరు. అది కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దలు ఒప్పుకునే అవకాశం ఉంది. ఏంటంటే కొన్ని ఇళ్లలో పిల్లలు మాత్రం, తల్లిదండ్రులు మాత్రం డాక్టర్ చదవాలంటారు. పిల్లలకి ఏముంటుంది, ఇంజనీరింగ్ చదవాలని ఉంటుంది, కొందరికి ఎంబీఏ చదవాలని ఉంటుంది, కొందరికి ఐఏఎస్ అనిపిస్తుంది, కొందరికి ఐపీఎస్ కావాలనిపిస్తుంది. రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకం ఉంటుంది. పెద్దలు కాదు ఈ ఉద్యోగం చేయాలనే ఆలోచనలో ఉంటుంది. కానీ మాత్రం ఈ ఇష్ట ప్రకారం మాత్రం చదువుకునే అవకాశం ఉంది. ఇష్ట ప్రకారం ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అనుకున్నది కూడా సాధించే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం వీరికి పడ్డాయండి 13 గవ్వలు పడ్డాయండి. 13వ సంఖ్య అంటే చాలా గొప్ప సంఖ్య అండి. ఒకటి మాత్రం గురు మహర్దశి సంఖ్య, ఒకటి మాత్రం రవి మహర్దశి సంఖ్య. గురువు అంటే మాత్రం దైవం అనుకూలిస్తుంది. రవి అంటే మాత్రం కానీ మాత్రం మనకు కనబడే దేవుడు ఆ సూర్యుడు సాక్షిగా మాత్రం చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి ఈ రాశి వారికి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.